బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజధాని అమరావతి కథ అంతులేని కథలా మారిందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రైతులను పెనం మీద నుంచి పొయ్యిలో పడేలా చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి. మా ప్లాట్ల ధరలు పెరిగిపోతాయి, మా భూముల ధరలు పెరిగిపోతాయని ఆశపడ్డారు. పోనీ అమరావతిలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇక్కడ భూములు పెరిగినాయా, ధరలు పెరిగినాయా? ఇక్కడే కాదు, దాని దుంపదేగా రాష్ట్రంలో ఎక్కడా భూముల ధరలు పెరగల. సర్వనాశనం అయిపోయింది మొత్తం టోటల్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా. చంద్రబాబు నాయుడు గారు పాదం పెట్టారు. ఇటు రైతులు దెబ్బతినిపోతున్నారు, రియల్ ఎస్టేట్ పీపుల్ దెబ్బతినిపోతున్నారు. భూముల ధరలు పెరగటం లేదు, పెరక్కపోగా తరిగిపోతున్నాయి. అసలు రిజిస్ట్రేషన్లే లేవు ఎక్కడా కూడా. పొలాలు అమ్ముకున్నది లేదు, కొన్నది లేదు. ఈవెన్ గుంటూరులో లేదు, విజయవాడ లేదు, విశాఖపట్నం లేదు. అన్ని చోట్ల కూడా సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ నెట్టబడిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఇప్పటికి సంవత్సరం 6 మాసాలు అవుతుంది, 18 నెలలు అవుతుంది. ఒక తట్ట మట్టి ఎత్తి పోసాడండి అమరావతిలో. ఒక తట్ట ఎత్తి పోసినటువంటి సందర్భం లేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ 18 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు అడ్వాన్స్. తన ప్రియమైనటువంటి కాంట్రాక్టర్లకు మాత్రం 3,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేశాడు. దానిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ అని పెట్టాడు. కొత్త పద్ధతి తీసుకొచ్చాడు. మేము అప్పుడు రివర్స్ టెండరింగ్ పెట్టాం, జ్యుడిషియల్ ప్రివ్యూ పెట్టాం. ఒక మంచి సిస్టమ్స్ని పెట్టి ధరలు తగ్గించే విధంగా, కాంట్రాక్టర్లు కొమ్మక్కాకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఆ రివర్స్ టెండరింగ్ విధానాన్ని పక్కన పెట్టేశాడు. ఎందుకంటే కమిషన్లు కొట్టాలంటే అది కుదరదు కాబట్టి. మళ్ళీ జ్యుడిషియల్ ప్రివ్యూని తీశాడు. ఈ రెండూ తీసేసి 3,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి దానిలో కమిషన్లు కొట్టుకునేటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చేశారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక చూడండి, రాజధాని కోసం ఎక్కడయ్యా డబ్బులంటే అన్ని అప్పులే. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భంలో చెప్పాడు. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అమరావతిని. అది సెల్ఫ్ ఫైనాన్స్ టౌన్. అది రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్స్. ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం అదే సంపాదించకూడదు. తన భూములు అమ్ముకోవటం, అక్కడ నిర్మాణం చేపట్టడం, సెల్ఫ్ ఫైనాన్స్. ప్రభుత్వం పెట్టవలసిన అవసరమే లేదని డప్పాలు కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణానికి ఏం చేస్తున్నాడు? ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు అప్పులు. ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం అప్పులే. ఎక్కడ అప్పు జరిగితే అక్కడ పట్టుకొచ్చి రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది. చూడండి ఎక్కడ తీసుకొచ్చారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. హట్కో నుండి 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. NABFID నుంచి 7,500 కోట్లు తీసుకొచ్చారు. జర్మనీకి చెందిన KFW సంస్థ నుంచి 1,500 కోట్లు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి తీసుకొచ్చింది. ఇంకా పైప్ లైన్లు ఉన్నాయి, ఇంకా చాలా అప్పులు పైప్ లైన్లు ఉన్నాయి. ఇవన్నీ అక్కడ దేనికోసం తీసుకొస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణం అని చెప్పినటువంటి అమరావతి నిర్మాణం కోసం ఇన్ని అప్పులు తీసుకొచ్చి 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి దానిలో కమిషన్ తీసుకునే కార్యక్రమం, రేట్లన్నీ పెంచేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దోపిడీ తప్ప రెండోది లేదు. అప్పు తీసుకురావడం, దానిలో బాబు కొడుకులు ఇద్దరు కొట్టేయడం, ఖర్చు పెట్టడం, దానిలో నుంచి కొట్టేయడం. పనులు మాత్రం అక్కడ ఏం కనపడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి వెనక్కి వెళ్తే 2019కి పూర్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని టెండర్లు పిలిచాడంటే 41,170 కోట్లతో టెండర్లు ఖరారు చేశాడు. అప్పటి రేట్ల ప్రకారం ఖరారు చేశాడు. ఆ రేట్ల ప్రకారం ఖరారు చేస్తే కాంట్రాక్టర్ సిండికేట్ అయ్యారు. సిండికేట్ అయితే ఇందులో కేవలం 5,587 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి అద్భుతంగా పెరిగిపోద్ది, మా ప్లాట్ల ధరలు పెరిగిపోతాయి, మా భూముల ధరలు పెరిగిపోతాయని ఆశపడ్డారు. పోనీ అమరావతిలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇక్కడ భూములు పెరిగినాయా, ధరలు పెరిగినాయా? ఇక్కడే కాదు, దాని దుంపదేగా రాష్ట్రంలో ఎక్కడా భూముల ధరలు పెరగల. సర్వనాశనం అయిపోయింది మొత్తం టోటల్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా. చంద్రబాబు నాయుడు గారు పాదం పెట్టారు. ఇటు రైతులు దెబ్బతినిపోతున్నారు,
రియల్ ఎస్టేట్ పీపుల్ దెబ్బతినిపోతున్నారు, భూముల ధరలు పెరగటం లేదు, పెరక్కపోగా తరిగిపోతున్నాయి, అసలు రిజిస్ట్రేషన్లే లేవు ఎక్కడా కూడా. పొలాలు అమ్ముకున్నది లేదు, కొన్నది లేదు. ఈవెన్ గుంటూరులో లేదు, విజయవాడ లేదు, విశాఖపట్నం లేదు, అన్ని చోట్ల కూడా సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ నెట్టబడిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు, ఇప్పటికి సంవత్సరం 6 మాసాలు అవుతుంది, 18 నెలలు అవుతుంది. ఒక తట్ట మట్టి ఎత్తి పోసాడండి అమరావతిలో? ఒక తట్ట ఎత్తి పోసినటువంటి సందర్భం లేదు. కానీ